హలో ఎమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. అందరూ కుశలమేనా? యాక్చువల్లీ ఈరోజు ఒక పని మీద బంజారా హిల్స్ వెళ్ళామన్నమాట. సో లంచ్ టైంకి మేము వెళ్ళిన రెస్టారెంట్ని చూపిస్తాను. నేను ఎప్పటి నుంచో పరంపర అథెంటిక్ ఫుడ్ని చాలా రోజుల నుంచి టేస్ట్ చేయాలి అనుకుంటున్నాను. బట్ ఇక్కడికి వచ్చినాక నాకు పరంపర అండ్ పక్కనే బార్బిక్యూ నేషన్ ఉందన్నమాట. నేను చాలా నాన్ వెజ్ లవర్. బట్ నేను పరంపరకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి వచ్చాను కాబట్టి ఈరోజు మీకు పరంపరని చూపిస్తాను. పరంపరలో ఎప్పుడు క్రౌడ్ ఉంటూనే ఉంటుంది. సో మాకైతే ఒక 15 minutes వెయిటింగ్ టైం అయితే పట్టింది. పరంపర ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా, ఇట్స్ ఎ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఎవరైనా వెజ్ ప్రియులు చాలా ఐటమ్స్ని ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడికి ఖచ్చితంగా రావచ్చు. అండ్ టేస్ట్లో కూడా ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు, చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా వీడియోస్ చూస్తున్నందుకు అండ్ నా సబ్స్క్రైబర్స్కి ఎప్పటి నుంచో వీడియోస్ నేను చేయకపోవటం వల్ల నన్ను చాలామంది పర్సనల్గా అడుగుతున్నారు. ఇప్పటి నుంచి వీక్లీ ఒక్క వీడియో అయినా నేను ట్రై చేస్తాను, ఇన్ఫర్మేటివ్గా ఉండడానికి, మీకు యూస్ఫుల్గా ఉండడానికి. నేను వీడియోస్కి గ్యాప్ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఖచ్చితంగా అది నేను మీతో షేర్ చేసుకుంటాను. నా డ్రీమ్స్ని నేను చేసే పనిలో కొంచెం బిజీ అయ్యాను. అండ్ యూట్యూబ్ వీడియోస్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. జనాలు అనుకుంటారు వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేయడమే కదా, ఏముంది అందులో అని. కానీ యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఇట్స్ నాట్ ఈజీ అని. ఒక్క వీడియో మీ ముందుకి అందంగా రావాలి అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. సరే కానీ పరంపర అంబియన్స్ ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు కమెంట్ చేయండి. అండ్ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మీరు ఇంత దూరం వచ్చి మెనూని చూడాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లో పరంపర అని సెర్చ్ చేస్తే మీకు మెనూ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు ఫుడ్ చూసుకొని మీకు ఓకే అనుకుంటే ఇంత దూరం వచ్చి టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ మేమైతే బఫెట్ తీసుకున్నాము. ఒక పర్సన్కి 800 రూపీస్ పడుతుంది, అన్లిమిటెడ్ ఫుడ్. నేను ఇనీషియల్గా మీకు వీడియోలో నాన్ వెజ్ లవర్ అని చెప్పాను కదా. నాన్ వెజ్ లవర్ ఒక్కటే కాదు, ఐఎమ్ ఏ ఫుడ్ లవర్. ఫుడ్ టేస్ట్గా ఉంటే నేను ఎంత దూరం వెళ్ళి అయినా టేస్ట్ చేయగలను. ఇక్కడ మెనూలో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 25+ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక విందు భోజనం చేసిన ఫీలింగే వస్తుంది మీరు ఇక్కడ కనుక ఫుడ్ టేస్ట్ చేసినట్లయితే. అండ్ ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా పరంపర రెస్టారెంట్ ఫుడ్ని టేస్ట్ చేసినట్లయితే ఒక కమెంట్ చేయండి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అని. అండ్ పరంపరలో ఏంటి అంటే సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది అండ్ వెయిటర్ సర్వీస్ కూడా ఉంటుంది. అది మీ చాయిస్ అనమాట. మీకు నచ్చి మీరు ఏది కావాలి అంటే అది వెళ్ళి మీరు వేసుకోవచ్చు, లేకపోతే మీకు వెయిటర్కి చెప్పినా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారనమాట. నా కేస్ కరెక్ట్ అయితే మీరు ఇప్పటికే నా వీడియోని పాజ్ చేసి గూగుల్లోకి వెళ్ళి పరంపర రెస్టారెంట్ని సెర్చ్ చేసి ఉంటారు. am I కరెక్ట్? అండ్ ఇక్కడ నేను టేబుల్ మీద కూర్చొని మెనూని ఓపెన్ చేసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినా ఫుడ్ మెనూని ఇంత డీటెయిల్గా చూస్తాను నేను. ఇదే విధంగా చిన్నప్పుడు చదువుకొని ఉంటే ఈ పాటికి IAS IPS అయి ఉండేదాన్నేమో అని. హే, ఇది జస్ట్ జోక్ మాత్రమే, హేళన చేయకండి. మరి ఏంటయ్యా బాబు, ఇది మా స్కూల్లో బుక్ కన్నా చాలా దారుణంగా ఉంది. అన్ని పేజీలు ఉంది, ఒక బుక్లా ఉంది. అసలు చూసారా అసలు తిప్పుతున్న కొద్ది వస్తూనే ఉన్నాయి. అసలు ఇన్ని ఐటమ్స్ నేనైతే ఏ రెస్టారెంట్లో కూడా చూడలేదు. అది వెజిటేరియన్ ఫుడ్. నాన్ వెజిటేరియన్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవేమో. సరేలే, కొంచెం సేపు ఫొటోస్కి ఫోజ్ ఇద్దాం. ఐ నో ఐఎమ్ నాట్ లుకింగ్ క్యూట్, అయినా సరే భరించండి. మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చినాక మనకి వెల్కమ్ డ్రింక్ లాగా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తారు. అండ్ తర్వాత సూప్ అలా 1 by 1 తీసుకొచ్చి ఇస్తూనే ఉంటారు. యమ్మీ సూప్ కూడా చాలా బాగుంది. అండ్ మంచూరియా కూడా చాలా టేస్టీగా ఉంది. ఇట్స్ నాట్ రెగ్యులర్ మంచూరియా, ఇట్స్ స్టఫ్డ్. నెక్స్ట్ స్ప్రింగ్ రోల్స్ సర్వ్ చేశారు. యాక్చువల్గా నాకు క్యాబేజీ అస్సలు నచ్చదు, అలాంటిది క్యాబేజీ స్ప్రింగ్ రోల్స్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ బేబీ పొటాటో ఫ్రై సంథింగ్ ఒక స్నాక్లా చేసి పెట్టారు. ఇంకా దీంతో పాటు చాలా పెట్టారు, కానీ కొన్ని మాత్రమే నేను కవర్ చేశాను ఏవైతే నేను తింటానో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే రైస్ మాత్రమే అన్లిమిటెడ్ కాదు. మీకు నచ్చిన ఏ ఐటమ్ అయినా సరే మీకు ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఒక 10 minutes పాజ్ తీసుకొని తర్వాత నేనే సెల్ఫ్ సర్వీస్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నేను ఎంత కావాలో అంత పెట్టుకొని అన్ని ఐటమ్స్ కవర్ చేయొచ్చు అని. వావ్, లక్కీగా నేను ఎప్పటి నుంచో టేస్ట్ చేయాలనుకుంటున్న వైట్ చీజ్ పాస్తా కూడా ఇక్కడ ఉంది. బట్ దానికన్నా నాకు ఈ ఫ్రూట్స్ సలాడ్స్ అంటే చాలా ఇష్టం. మై టమ్మీ లవ్ ది సలాడ్. ఇప్పుడు ఇంత హెల్దీగా తిందామని ఫిక్స్ అయ్యానా, అప్పుడే అన్హెల్దీ వచ్చేస్తుంది నా ప్లేట్లోకి. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక నిజం చెప్తాను, అది నమ్ముతారో లేదో నాకైతే తెలీదు. నేను నూడిల్స్ తిని 10 years పైన అవుతుంది. అది నా కాలేజ్ టైంలో తిన్నాను. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత నేను నూడిల్స్ టేస్ట్ చేశాను అనమాట. టేస్ట్ మర్చిపోతానేమన్న భయంతో తిన్నాను. పన్నీర్ టిక్కా మంచి ప్రోటీన్ ఫుడ్. నాకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా తింటాను. ఇంకా శాండ్విచ్, మసాలా పాపడి ఇలా చాలా తిన్నాను అనమాట. ప్రతిదీ కవర్ చేయలేదు అంతే. అసలు కంటిన్యూ ఈటింగే. తర్వాత బటర్ రోటీ విత్ పంజాబీ కోఫ్తా అండ్ ఇంకోటి ఏదో నోరు తిరగని కర్రీ ఏదో ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ మెయిన్ కోర్స్లో మనకి దాల్ విత్ వైట్ రైస్ అండ్ బిర్యానీ విత్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ.
అండ్ ఈ టైంకే నాకు టమ్మీ అంతా మొత్తం ఫుల్ అయిపోయింది. కానీ ఇంకా చాలా ఐటెమ్స్ ఉండడం వల్ల నేను నా టమ్మీని కొంచెం స్పేస్ ఇచ్చుకుంటూ అంటే టైం తీసుకుంటూ టైం గ్యాప్ 3 అవర్స్ కూర్చొని తిన్నాం మేము రెస్టారెంట్‌లో. ఫైనల్‌గా నా కళ్ళు ఎదురు చూసే డిజర్ట్ దగ్గరకైతే నేనొచ్చేసాను. అండ్ దీనికోసమే నేను ముందంతా ఫుడ్ తిన్నాను. ఎందుకంటే ముందు ఫుడ్ తింటేనే ఇది తినాలనే కండిషన్ నాకుందనమాట. ఆహా! ఆ ఫీలింగ్ ఏముంటదబ్బా! మీకు కావాలా? తినండి. ఏంటి దిష్టి పెడుతున్నారా? సరే పెట్టుకోండి. దిష్టి పెడితే సన్నగయితారంట. మీలో ఎవరైనా వెజిటేరియన్స్ కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్‌ని ప్రిఫర్ చేస్తాను. సరే గానీ మనలో మన ముచ్చట. నా వీడియోస్ మీరు చూస్తున్నారా? నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.